నువ్వు ట్రెండ్ అవ్వడం కన్నా మీ తమ్ముడు ఎక్కువ బాగా ట్రెండ్, చాలా ట్రెండ్ అయిపోయాడు మాత్రం. బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరున్నారు? సపోర్ట్ నాకైతే మా అబ్బు, మై బ్రదర్, మా అన్నయ్య ఎన్ఎస్ఓడి, మై ఓన్ బ్రదర్. దానికంటే ఆనందం ఇంకేటి ఉండదు నాకైతే. సో నేను విన్నది ఏంటంటే మీకు చాలా యంగ్ ఏజ్లోనే పెళ్ళి అయిపోయిందని. ఎలా మీ ఇద్దరు పరిచయం ఎలాగా ఏంటి మాకు కొంచెం చెప్పండి. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో నాకు పరిచయం అయ్యాడు. చేస్తూ అలాగే స్టార్ట్ అయింది. ఇంత బేగా మ్యారేజ్ ఎందుకు అయింది అంటే మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో తనంటే నాకు ఇష్టం లేదు. అటు పేరెంట్స్ మాట కొట్టలేక ఈ మధ్యలో తను లవ్ చేశాను, ఇతను వదులుకోలేక కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ చేయడం వల్ల ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా బేగా మ్యారేజ్ చేస్తాను. ఇంకా అటు బావని ఇంట్లో చెప్పిన సంబంధం వద్దనలేను, డాడీ వాళ్ళ ముందు ఎదిరించలేను, మధ్యలో అబ్బాయిని లవ్ చేసి తను వదలలేను. ఇంకా అలా కాదని చెప్పింది నాకు ఎందుకు సూసైడ్ అటెంప్టే కరెక్ట్ అనిపించి నేను అలా చేసుకున్నాను. చేసుకుంటే తను అడిగింది నేను చేసుకుంటే చేసుకోమని చెప్పి అంటే పట్టుకుంది. అలాగా దగ్గరలో ముహూర్తాలు లేవనగానే ఒకరోజు ముహూర్తం ఏదంటే మ్యాథ్స్ ఎగ్జామ్ నాకు. ఆ రోజే 11 గంటలకి ముహూర్తం అనగానే ఇంకా 9 గంటలకి ఎగ్జామ్ రాసి 10:30కి అక్కడి నుంచి ఆటో ఎక్కి డైరెక్ట్గా గుడికలు చేసుకుని. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. మమ్మీ చనిపోవడం ఇవన్నీ కళ్ళ ముందు విజువల్ వచ్చేది. అసలు మమ్మీని టచ్ చేయలేదు, ముట్టుకోలేదు, ఫేస్ కూడా సరిగ్గా చూడలేకపోయాం. ఇవన్నీ కటింగ్స్ ఇవన్నీ ఉండడం, స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. మేము మమ్మీని చూడలేకపోయాం. ఎప్పుడు గుర్తొచ్చినా అదే ఎక్కువ బాధ అనిపిస్తుంది అంతే. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఈవేళ ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చామట. వాళ్ళ కప్పులే. సో వాళ్ళ పేర్లు ఏంటంటే డాడ్స్ గర్ల్ బాను, ఎన్ఎస్ రౌడీ అనమాట. అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. వీళ్ళెవరో కాదు, మన నరేష్ ఉన్నాడు కదా, నరేష్ రాయ్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన అనమాట. నాకు తెలియలేదు, రీసెంట్గా తెలిసింది వాళ్ళు కూడా మ్యారేజ్ అయిందని చెప్పేసి. సో వాళ్ళ లవ్ స్టోరీ చాలామంది అడిగారు. సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు బాను అనేది బాను తెలుస్తుంది పేరు. ఎన్ఎస్ రౌడీ ఎందుకు పెట్టుకోవడం? నా ఫ్రీ ఫైర్ నేను గేమ్ ఆడతాను. ఓకే. అలా పిలిచేవారు క్లాస్లో, అంటే వీధుల్లో కూడా నా రౌడీ రౌడీ అని చెప్పి. సో అసలు పేరు మహేష్? రమేష్. ఓకే, రమేష్. బానువేనా? ఇంకా ఫుల్ నేమ్ ఏమైనా ఉందా? లేదు, భార్గవి. మరి బాను అంటే మమ్మీ చనిపోయిన తర్వాత అలా మమ్మీలా ఉంటాననేసి అలా మమ్మీ పేరుతో పిలిచేవారు. ఓకే. సో నేను విన్నది ఏంటంటే మీకు చాలా యంగ్ ఏజ్లోనే పెళ్ళి అయిపోయిందని. ఎలా మీ ఇద్దరు పరిచయం ఎలాగా ఏంటి మాకు కొంచెం చెప్పండి. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో నాకు పరిచయం అయ్యాడు. ఓకే. సో దీన్ని లైవ్ పెడితే వేరే వాళ్ళ ద్వారా అలా లైవ్లోకి నేను వెళ్ళాను. లైవ్లోకి వెళ్ళిన తర్వాత తిను ఫస్ట్ మెసేజ్ చేశాడనమాట నాకు లైవ్లో ఉండడం చూసి. మెసేజ్ చేస్తే అలా రిప్లై ఇచ్చి కొన్ని రోజులు అలా ఫ్రెండ్స్గా ఉన్నాము. తిను ఎప్పుడైతే ప్రపోజ్ చేశాడో తర్వాత ఒక 6 months 7 months తర్వాత నేను కూడా యాక్సెప్ట్ చేశాను. చేస్తూ అలాగే స్టార్ట్ అయింది. ఇంత బేగా మ్యారేజ్ ఎందుకు అయింది అంటే మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో తనంటే నాకు ఇష్టం లేదు. అటు పేరెంట్స్ మాట కొట్టలేక ఈ మధ్యలో తను లవ్ చేశాను, ఇతను వదులుకోలేక కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ చేయడం వల్ల ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా బేగా మ్యారేజ్ చేస్తారు. ఓకే. సో షార్ట్కట్లో బాగానే చెప్పేసావు. నీకు అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమా తను, టిక్టాక్లోనా? ఇన్స్టాగ్రామే. నేను లైవ్ పెట్టాను. తను హాయ్ నేను కలవాలి ఉందని కలిసాం. ఇలాగ అంటే లవ్ వైజాగ్ దగ్గర కలిసి నువ్వు బాగున్నావు అని చెప్పి అన్నది. నాకు నువ్వు నచ్చావు అని చెప్పి నేను ప్రపోజ్ చేశాను. ఓకే. అంటే స్టార్టింగ్లోనే లేదు, ముందుగా చాటింగ్? ఫస్ట్ ఫ్రెండ్షిప్గా మాట్లాడుకున్నా. ఓకే. ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం అని చెప్పి అన్నది. ఇలా నుంచి కలవాలని ఉందన్నది. నేను కలవాలన్నాను. చూసిన దగ్గర నుంచి తను నాకు నచ్చింది, నేను తనకు నచ్చాను. కానీ నేను డైరెక్ట్ ప్రపోజ్ చేశాను ఐ లవ్ యూ అని చెప్పి. చేయగానే తను గ్యాప్ తీసుకుంది చాలా రోజులు. తర్వాత ఏంటని తెలియదు, నువ్వు నాకు నచ్చని చెప్పింది. ఓకే. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా ఒక 1 year ముందే. 1 year ముందు అవుతుంది. సో ఏజెస్ కూడా మీ దగ్గరలో నువ్వు చెప్పు ఏజ్ ఎంత అని? నా 22. తన నీ మీద 19 years. ఓకే, 19 years. అంతకన్నా ముందే అయిందా మ్యారేజ్? లేదు, 7 months అవుతుంది అంతే మ్యారేజ్. September 7th అయింది. అది కూడా నా ఎగ్జామ్
సెమ్ ఎగ్జామ్ రాసి వచ్చి వెళ్ళి చేసుకున్నాను. ఓకే ట్విస్ట్ మాకు ఇక్కడ. ఓకే. సో నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఇంటర్తో ఆపేసావు ఇప్పుడు? ఆపేసాను. నీది? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. ఓకే. టాటా ఉంది కదా, టాటా టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను జాబ్ కోసం అని సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి. కానీ అవ్వట్లేదు, జాబ్స్ రావట్లేదు. ఓకే. సో సోషల్ మీడియాలో ఏంటి అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్ నాకు, ఒక యాక్టర్ అవ్వాలని ఆశ. ఓకే. నా యాక్టింగ్ పర్సనల్ కూడా బాగుంటుంది అందరూ అనగానే ఇంకా నేను ఇంకా మునిగిపోయాను అందులోనే, ఇన్స్టాగ్రామ్లోనే. ఓకే. కానీ నువ్వు ట్రెండ్ అయినట్టు నువ్వు ట్రెండ్ అవ్వడం కన్నా మీ తమ్ముడు ఎక్కువ బాగా ట్రెండ్. చాలా ట్రెండ్ అయిపోయాడు మాత్రం. నాకు చూపించాడు అప్పుడు, లాస్ట్ టైం ఫోటో వేసాం, ఇంటర్వ్యూలో ఫోటో వేసాం నీ ఫోటో. బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? సపోర్ట్ నాకైతే మా అబ్బు, మై బ్రదర్, మా అన్నయ్య ఎన్ఎస్ఓడి, మై ఓన్ బ్రదర్. చూసాను, నేను చూస్తాను కూడా. అప్పటి వరకు తెలుసు కానీ మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. సో ఎలా ఫీల్ అవుతుంటావు మీ తమ్ముడు గురించి? దానికంటే ఆనందం ఇంకేం ఉండదు నాకైతే. చాలా ఇష్టపడి అంటే నాకు ఆడ ఎదగాలని కోరుకుని ఎప్పుడు నేను, కానీ అక్కడ ఎదగాలనే ఇంకా చెప్పుకునే ఆనందం వస్తుంది నాకు. ఓకే. ఇంట్లో ఎలాగుంటారా? గొడవలు పడుతుంటారా? అసలు గొడవే పడవు, చాలా ఫన్నీగా ఉంటాం. మా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది ఇంక ఇంట్లో. ఓకే. సో ఫస్ట్ మీది వైజాగ్? వైజాగ్. ఫస్ట్ నువ్వు చెప్పగానే ఇలాగ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదంటే చెప్పలేదా? ఇంట్లోనా? లేదు. ఓకే. అంటే నేను సడన్గా ఫార్మసీలో చేస్తాను. సో అలా చేస్తున్నప్పుడు నాకు మధ్యలో మమ్మీ గుర్తొచ్చి ఇంకా బావకి దగ్గరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పడం, ఇవన్నీ నేను ఊహించుకొని ఇంటికి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను అనమాట. వేసుకుంటే ఎవరు రాలేదు. మరుసటి రోజు రాఖీ పండగ ముందు రోజు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అప్పుడు అత్త ఎందుకు వచ్చింది, మా బావ వాళ్ళ అమ్మ వచ్చి పైకి వచ్చి తర్వాత హ్యాంగింగ్ చేసుకున్నాను, నాకు కూడా తెలియదు అలాగని. అప్పుడు అత్త వచ్చి చూసి అందరిని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత సీరియస్గా ఉందని కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళు వచ్చారు. అప్పటి వరకు కూడా ఇంకా ఎవరికి తెలియదు. అక్క వాళ్ళు ఊర్లో ఉంటే అందరికీ కాల్ చేసి పిలిచి ఇలా అయింది అని చెప్పారు వాళ్ళకి. చెప్పిన తర్వాత నేను లవర్ కోసం ఇలా చేసుకున్నానని ఎవరికి తెలియదు. యాక్చువల్గా చెప్పాలని నేను లవ్ కోసం అయితే చేసుకోలేదు. ఇంకా అటు బావని ఇంట్లో చెప్పిన సంబంధం వద్దనలేను, డాడీ వాళ్ళ ముందు ఎదిరించలేను, మధ్యలో అబ్బాయిని లవ్ చేసి తను వదలలేను. ఇంకా అలా కాదని చెప్పింది, నాకు ఎందుకు సూసైడ్ అటెంప్టే కరెక్ట్ అనిపించి అలా చేసుకున్నాను. అది తనకి చెప్పావా ఇలాగ చేస్తున్నానని చెప్పేసి? అదే ట్విస్ట్ అని ఇక్కడ. లేదు, నాకు తెలియదు. ఫ్రెండ్ ఉంటుంది సాయి జ్యోతి అని, అంటే గొడవ కావాలని గొడవ చేసి మాట్లాడి మానేసాం. అలాగా 1 వీక్ అయింది. అలాగా ఎందుకు మాట్లాడదని చెప్పి గాజులోకి వెళ్ళిపోయాను నేను. ఫోన్ చేయని వెంటనే తను ఫోన్ ఎత్తింది. ఎత్తి ఇలా సూసైడ్ చేసుకుని అనగానే ఇంకా నేను ఏదైతే అయిందని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను తన హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్ అని గాజువాక్ దగ్గర. అక్కడ ముఖం చూడగానే ఇంక నాకే ఏడుపు వస్తుంది. ఎప్పుడే ఆడలేదు నేనైతే, ఫస్ట్ టైం కూడా, అంటే నా జన్మలోని చిన్నప్పటి నుంచి తిని చూడగానే నాకు అదే ఏడుపు వస్తుంది. ఇంకా ఆపులేక నా రింగ్స్ ఉంటాయి, రింగ్స్ పెట్టేద్దాం అనుకున్నాను. ఒక హాస్పిటల్ ఖర్చుకి ఆ రోజు 50,000 అంత అడిగారు. వీళ్ళకి అలాగా లేక నాకు బాధ వేసి చూడలేక ఇంకా అక్కడ కూడా అవ్వకపోతే మన కేహెచ్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళిపోయాను. అక్కడ మా అక్క కూడా పనిచేస్తుంది కాబట్టి ఇంకా దాన్ని బట్టి. మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా నువ్వు వెళ్ళిన దగ్గర, అప్పుడు ఏమో అడగలేదు? అప్పుడే చూసారు తిన్న అక్కడ. ఇప్పుడు తను వచ్చిన తర్వాత అర్థమైంది, లవర్ కోసం చేసుకుందేమో నా వాళ్ళంతా రాలే అనుకొని ఇంక నాకేం అడగలేదు. నేను బెడ్ పైన ఉన్నాను. అలా చూసిన తర్వాత మా ఫ్రెండ్ అడిగారు. అయితే లవ్ కోసమే చేసింది అనుకొని ఇంకా డాడీ వాళ్ళు, అత్త వాళ్ళు వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు అత్త వాళ్ళు వచ్చారనమాట. రమేష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నన్ను వాళ్ళే చూసుకున్నారు. 3 days 4 days అక్కడే ఉన్నాను. ఇంకా డాడీ వాళ్ళు కంప్లీట్గా రాలేదు నా దగ్గరికి చూడడానికి. అత్త వాళ్ళే వచ్చారు. ఇంకా మ్యారేజ్ చెయ్యాలా అనేసి అడిగితే కొన్ని రోజులు టైం తీసుకోండి అని అన్నారు. కానీ ఇంకా డాడీ వాళ్ళ సపోర్ట్ లేదు నాకు. అప్పుడు ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఉంచినా బాగోదని చెప్పేసి ఇలా డిశ్చార్జ్ అవ్వగానే ఇంకా మ్యారేజ్కి ప్లాన్ చేశారు. చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. సో ఇంట్లో చెప్పి ఒప్పించవచ్చు కదా, ఎందుకు అంత రిస్క్ చేసావు? అంటే ఒప్పుకోరన్న ఒక ఫిక్స్ అయిపోవా? ఎందుకు? దేనివల్ల? అంటే క్యాస్ట్ డిఫరెన్స్ లేకపోతే దేనివల్ల? క్యాస్ట్ అయితే సేమే, అంటే అనుకోకుండా అప్పుడు పెళ్ళైన తర్వాత తెలిసింది మా క్యాస్టే అని. ఓకే. కానీ ఇంకా డాడీ ఒప్పుకోరని బాగా నమ్మకం. ఎందుకంటే అత్త చాలా మంచిది, అక్కడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే నువ్వు బాగుంటావు, మాకు దగ్గరలో కనిపిస్తావు అని డాడీ అనుకునేవారు. ఇంకా నాకు కూడా చెప్పాలనుకోలేదు. అక్కది లవ్ మ్యారేజ్ అయింది, నేను అలా చేయకూడదు అనుకుని నేను చేశాను కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఓకే. మీ అక్క గారిది కూడా లవ్ మ్యారేజ్. సో అది యాక్సెప్ట్ చేస్తారు ఇంట్లో? యాక్సెప్ట్ చేశారంటే అక్కది కూడా కొన్ని రోజులు అలాగే ట్విస్ట్లు ఇవన్నీ అయ్యి అక్క వెళ్ళిపోతాను అనేసి చెప్పింది అనమాట. ఇంకా బయటకు రావడం ఇష్టం లేక ఒప్పేసుకున్నారు. అక్క తప్పు చేసి నేను అలా చేయకూడదు,
ఇంకా అది కూడా బయటకు రాకూడదు, నేను లవ్ చేస్తున్నానని చనిపోతున్నాను అనుకుంటారనేసి చెప్పలేదు నేను లవ్ చేస్తున్నానని కూడా. ఇంకా అలాగా ఇప్పుడు చనిపోవడం అంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి పెంచుతారు, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. లవ్ చేసిన తినకు కూడా బోల్డ్ ఆశలు ఉంటాయి. ఇద్దరికి కాకుండా అయిపోదామని ఎలాగ అనిపించింది? ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా, లేకపోతే ఎలాగా నీకు? ఇంకా మమ్మీ గుర్తొచ్చింది. మమ్మీ కూడా నాకు 9th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ చనిపోయారు. ఇంకా సడన్గా మమ్మీ గుర్తుంచి ఇంకా పెళ్ళైనా కూడా ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండలేము. ఇంక నాకు ఇవన్నీ గుర్తొచ్చి సడన్గా ఎందుకలాగా అయిందో తెలీదు. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా తర్వాత ఏమైందో నాకు అంత తెలీదు. ఇంకా కేజీహెచ్లో ఉన్నాను లెగ్స్ చూసినప్పటికీ. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ పాలిష్ వర్క్. పోలీసా? పాలిష్ మేకర్ అంటారు కదా. ఓకే ఓకే, పాలిష్ మేకర్. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు? సో మీ ఇంట్లో మీ ఇద్దరే. సో ఫస్ట్ చెప్పావా? చెల్లి కూడా ఉందా? తెలియదు అయితే. ఓకే. ఫస్ట్ తన లవ్ చేస్తున్నప్పుడు అంత జరుగుతుంది, ఇంట్లో చెప్పావేమన్నా? మా ఇంట్లో చెప్పాను. మా ఇంట్లో తనంటే చాలా ఇష్టం. ఇద్దరు ఓకే అంటే తను బయటకని చెప్పి వచ్చేది, మా దగ్గర కలుసుకునే వాళ్ళు ఇద్దరు గుడికి వెళ్ళడం అలా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. మరి మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఎప్పుడైనా ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి? జాబ్ వస్తే మాట్లాడుతాను అన్నారు ఇంట్లో కూడా. ఓకే. అప్పటికి సిచ్యువేషన్ అయిపోయింది. ఓకే. దానివల్ల ఇంకా అంటే నీకు కూడా చెప్పలేదు? అప్పుడు నీకేమనిపించింది? అరే నాతో కూడా షేర్ చేసుకోలేదు ఏంటి? తర్వాత రియాక్షన్ ఏంటి? లేదు, గొడవల్లో ఉన్నాం అప్పటికి, మేము మాట్లాడుకోవట్లేదు కంప్లీట్గా. ఇంకా తిని దూరం పెట్టేద్దామని 1 వీక్ మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ లాస్ట్ డే అలా అయింది. ఓకే. అంతా రికవర్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పావు తనకి? చేసుకుంటూ తను అడిగింది, నేను చేసుకోమని చెప్పి అంటే పట్టుకుంది అలాగా. నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇది అయిపోయిన వెంటనే మాట్లాడదాంలే అని చెప్పి అన్నాను. అమ్మ కూడా అన్నారు అదే మాటని అసలు అలా ఉండలేను అని చెప్పి అనగానే ఇంకా వాళ్ళు ఒప్పించుకున్నారు చేద్దామని చెప్పి. దగ్గరలో ముహూర్తాలు లేవనగానే ఒకరోజు ముహూర్తం ఏదంటే మ్యాథ్స్ ఎగ్జామ్ నాకు. ఆ రోజే 11 గంటలకి ముహూర్తం అనగానే ఇంకా 9 గంటలకి ఎగ్జామ్ రాసి 10:30కి అక్కడి నుంచి ఆటో ఎక్కి డైరెక్ట్గా గుడికి చేసుకుని. అవునా? బయట గుడిలోనే జరిగింది? మా ఊర్లోనే, అది గుడి దగ్గర. ఓకే. అంటే రిలేటివ్స్ని పిలిచి? రిలేటివ్స్ మా మొత్తం అందరం పిలిచారు? వీళ్ళ అక్కలు అందరూ వచ్చారు, కానీ ఇలా అన్నలు అమ్మాయి రాలేదు. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది తను మీ ఇంట్లోకి వచ్చింది? సో వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతున్నాయా? ఏమన్నా? ఇప్పుడు కలిసిపోయి మాట్లాడతారు డాడీ వాళ్ళు. ఇప్పుడు మీ డాడీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు? ఇంటికి రావడం 1 మంత్లోనే కలిసిపోయారు. 1 మంత్ తర్వాత? మ్యారేజ్ అయిన 1 మంత్కే ఇంకా డాడీ వాళ్ళు రావడం, నన్ను అక్కడికి తీసుకెళ్ళడం. అందరూ మాట్లాడుతున్నారు కానీ అత్త వాళ్ళు ఒకరే మాట్లాడరు. ఓకే. వాళ్ళు మాట్లాడలేదు. సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే వాళ్ళే వచ్చారా, మీరే అప్రోచ్ అయ్యారా? అలాగా? లేదు, డాడీయే ఫోన్ చేశారు అలా ఉన్నాం కాల్ చేసి. డాడీ అంటే అక్క వాళ్ళు అందరూ వచ్చారు, డాడీ కూడా రావాలని ఉంది కానీ వాళ్ళ చెల్లితో అంతా ఎక్కడ మాట్లాడదో అని భయంతో డాడీ కూడా ఆ రోజు మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు. ఓకే. సో ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? అంటే మీ లవ్ జర్నీ కానీ పర్సనల్గా కానీ? ఉన్నారండి. మెయిన్గా అయితే నాని క్రాంతి అని మన్నయ్య. ఓకే. చాలా సపోర్ట్ చేశాను నాకైతే. లవ్ చేయడం ఫస్ట్ అన్నీ చెప్పాను నేను ఇలా లవ్లో ఉన్నామని చెప్పి. అనగానే ఇంట్లో ఒప్పుకోరండి అని చెప్తే తీసుకొచ్చా మనం మాట్లాడదాం, మనకి ఫుల్ సపోర్ట్ ఉన్నారు, పోలీసులు కూడా మన పక్క ఉంటారు, తీసుకొచ్చి ఏదైతే అయింది నేను మాట్లాడుకుంటానులే. సొంతనే కాదు, పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ. కానీ ఇంట్లో అందరికంటే అన్నీ అంటే ఇష్టం నాకు. ఓకే ఓకే. సో అప్పుడు పరిచయం చేస్తావు స్టార్టింగ్లో తను? తనకి పరిచయం చేశాను మన్నీని. ఇది కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది మా అన్నతోటి, బావా అని చెప్పి. ఓకే. సో నీకెవరైనా బ్యాక్ బోన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ అయితే సాయి జ్యోతి అని మా బెస్టీ ఉంటుంది. నెక్స్ట్ అయితే నాకు కూడా నాని బావ. ఓకే. ఏ విషయంలో అయినా కూడా చాలా సపోర్టివ్గా ఉండి నలుగురిలో ఎలా ఉండాలి పర్సనల్గా కూడా నాకు అన్నీ చెప్పింది అయితే నాని బావ ఒకటే. ఓకే. తను సపోర్ట్ చేస్తాను. మీ రిలేటివ్స్లో కానీ ఎవరు? రిలేటివ్స్లో అక్క, మమ్మీ చనిపోయిన తర్వాత అయితే సెకండ్ మదర్గా అక్కే ఉంటుంది. నెక్స్ట్ అత్త అని చెప్పాను కదా బావ వాళ్ళ అమ్మ, తను కూడా మమ్మీ లేని లోటు తీర్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రమేష్ వాళ్ళ అమ్మ. అంటే ఫస్ట్ నుంచి నువ్వు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావా? నార్మల్గా రీల్స్ చేసేదాన్ని. ఓకే. 2K ఇలా ఫాలోవర్స్ ఉండేవారు. అంటే అక్కడ సపోర్టివ్గా ఎవరు రీల్స్ తీయడం అలా ఏం లేదు. ఎప్పుడైతే రమేష్తో మ్యారేజ్ అయిందో ఫస్ట్ ఒక రీల్ చేసాము, తర్వాత తిను కూడా చేస్తుంది కదా అని చెప్పి మా నరేష్ ఎప్పుడైతే మొబైల్ కొనుక్కున్నాడో అప్పటి నుంచి మేము అలాగే స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇద్దరికి అకౌంట్లు ఉన్నాయి కానీ ఇద్దరు కలిసి ఎప్పుడు ఎందుకు చేయట్లేదు? నువ్వు ఎవరితోనో డ్యాన్స్ చేస్తున్నావు, తిన్న వేరే వాళ్ళతో. డ్యాన్స్ రాదు కదా. డ్యాన్స్ అని కాదు, కాన్సెప్ట్ చేద్దామన్నా సరే చేయొచ్చు కదా, మీ ఇద్దరు ఎందుకు చేయట్లేదు? ఉంటే కాన్సెప్ట్ వీడియోస్, కానీ ఎక్కువ సింగిల్గా నేను బయటకు ఎప్పుడు వెళ్ళను. సో టెరెస్మెంట్ చేసినప్పుడు నార్మల్గా నేను తీసుకుంటాను, తిను ఫ్రెండ్స్తో వెళ్ళి తీసుకుంటారు. ఎక్కువ బాయ్స్ అందరూ గ్యాదర్ అయ్యి రీల్స్ చేస్తారు, నాకు అప్పుడు వెళ్ళడానికి అవ్వదు.
ఓకే. అంటే ఇద్దరు నార్మల్ పాట పాడుతూనే ఏదైనా చేయొచ్చు కదా, పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా లేదా అదే రీజనా? అదే రీజన్ మామూలుగా అయితే. తిను టేక్స్ రీల్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు. ఓకే. నేను నార్మల్గా టెర్రస్ మీదకి వెళ్ళి సింగిల్ టేక్ వీడియోస్ అలా చేసుకుంటాను. ఓకే. ప్రజెంట్ ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా ఇన్స్టాలో? చిన్న చిన్నగా అలా వస్తున్నాయి, చేస్తున్నారు. ఓకే. సో మీ తమ్ముడు గురించి, మీ మరిది గురించి చెప్పండి ఏమన్నా. అంటే నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూ చేశాను, తనైతే లవర్ కాదు నాకు తెలుసు, కానీ జనాలు ఏంటంటే తను లవర్ అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకో 2 అమ్మాయిలు ఎవరో ఉన్నారని నేను విన్నాను. నైట్ అంతా ఎక్కువ ఫోన్ మాట్లాడతారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంతవరకు కరెక్ట్? అంటే లవ్ పరంగా మాట్లాడతాడో లేదో మాకైతే ఇప్పుడు వచ్చి షేర్ చేసుకోలేదు. నార్మల్గా గర్ల్స్ అందరూ మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు, ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి బాగా మాట్లాడతాడు. లవ్ పరంగా అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ మా ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది, కొట్టుకోవడం తిట్టుకోవడం చాలా ఫన్నీగా ఉంటాం ఇంట్లో మా ఇద్దరమే. ఓకే. అది మొన్న ఏదో వీడియో చూసాను, దాని కింద కామెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా మళ్ళీ వచ్చారా ఏదని పెట్టాడు. అంటే నాకు నీ పెయిన్ వచ్చింది సడన్గా, 1 month రీల్స్ ఆపేసాను కరెక్ట్గా 10K అయిన తర్వాత. ఆపేస్తే 1 month వరకు నేను అసలు చేయలేకపోయాను రీల్స్. అందుకే తర్వాత ఎప్పుడైతే రీల్స్ చేశానో ఆ కామెంట్ పెట్టాడు అందుకు. నేను విన్న రూమర్ ఇంకోటి ఏంటంటే తిన్న అన్నయ్య అనేది పిలిచేదానివని విన్నాను, అది అంతవరకు కరెక్ట్? అన్నయ్య అని ఏం కాదు, అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా వేరే వాళ్ళ లైవ్లో నేను ఫాలో అయ్యేవాడిని, తనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆ లైవ్లోకి తిని వచ్చిన తర్వాత నార్మల్గా ఫ్రెండ్స్గా మెసేజ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా లవ్ అనేసి బెస్టీస్ టైప్ అలా ఏమి కాదు, కానీ నార్మల్గానే లవ్ చేస్తూ అలా నార్మల్గా మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైతే దీనికి కేర్ చూపించి మాట్లాడడం ఇవన్నీ చేశాడో సడన్గా ఎందుకు నేను ప్రపోజ్ చేశానో తెలియదు. తిని చేయగానే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కదా మ్యారేజ్ అది చేసుకొని, ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా అనవసరంగా ఆ రోజు తొందరపడ్డానని చెప్పేసి ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా? తొందరగా అంటే మనకు జాబ్ వస్తే బాగుండు అనుకునేవాడిని, అయితే జాబ్ వచ్చి చేసుకుందామని. మనకు జాబ్ లేదు, ఎలా పెంచుతామని ఒక బాధ ఉండిపోయేది నాకు, ఒక టెన్షన్ ఉండేది, అంతేగాని ఇంకేం లేదు మాలో అయితే నాకు. ఓకే. ఇప్పుడు అమౌంట్ అది కావాలనుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తుంటారు? నాని క్రాంతి అన్నయ్య. ఓకే, తను సపోర్ట్ చేస్తాను. నానే ఫుల్ సపోర్టే. ఓకే. ఇంట్లో అందరికీ అన్నయ్య సపోర్ట్ చేస్తారు కూడా. సో ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ఇటు సైడ్ సోషల్ మీడియాలోకి వెళ్దామన్నా లేదంటే జాబ్ పర్పస్లో అది చేద్దామని చెప్పి? సోషల్ మీడియా ఇంపార్టెంట్, చాలా ఇష్టం నాకు. ఒక యాక్టర్ అవ్వాలి, అదే నాకు ఆశ. ఓకే. సో తన ప్యాషన్ ఏంటి, నీకు తెలుస్తున్న ప్యాషన్ ఇది కాకుండా ఇంకేమన్నా? జాబ్ పర్పస్ మీద వెళ్దామని కూడా చాలా ట్రై చేస్తున్నాడు. అంటే రీల్స్ జస్ట్ టైంపాస్గా చేద్దాం అనుకున్నాడు, కానీ తినకు కూడా యాక్టింగ్ బాగా నచ్చి అయితే ఇది ఫ్రీగా ఉన్న టైంలో లేదంటే జాబే మెయిన్ ఇంపార్టెంట్ అయితే. ఎందుకంటే నరేష్ ఆల్రెడీ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయాడు. తను అలాగుండి తిన కూడా ఇటువైపు వెళ్ళిపోతే బాగోదనేసి ఇంట్లో మామయ్యలు ఫీల్ అవుతున్నారు. సో చదివాడు కాబట్టి తిన కూడా బాగా చదువుతాడు, మార్క్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అందుకే జాబ్ పర్పస్ మీద వెళ్తే బాగుంటుంది. ఓకే. అంటే నీకు సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉందా లేదా నార్మల్గా వెళ్దామనా? జస్ట్ గో విత్ ఫ్లో. ఓకే. సో నువ్వు ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యావో అంతనే చేసుకున్నాను అని చెప్పేసి? లేదు, నాకు అంత ఫీల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే ఇంట్లో అందరూ క్లోజ్గా ఉండడం, మా అత్త మామయ్య కూడా చాలా బాగా, అంటే అమ్మ నాన్న లేని లోట్లు వీళ్ళు తీరుస్తారు. ఇంకెవరి వల్ల నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగా చూసుకుంటారు. ఇంకోటి విన్నాను, యాక్సిడెంట్ ఒకటి అయిందని చెప్పేసి, బ్యాక్ ఇంజరీ అది అయింది. బ్యాక్ పెయిన్ నాకు లాక్డౌన్ స్టార్టింగ్లోనే బ్యాక్ పెయిన్ పడిపోవడం వల్ల అది ఎలాగా ఉండిపోయి ఇంకా నేను అసలు ఏం చేయలేకపోయేదాన్ని. ఎక్కువసేపు కూర్చోలేను, నించోలేకపోయి అలాగా బాగా పెయిన్ అయిపోతే ఇంకా నేను అందుకే చదవలేదు. మెయిన్ అయితే ఇదే రీజన్, నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను జర్నీ చేయకూడదు అని చెప్తే ఎగ్జామ్స్ టైంలో ఇంకా అలాగా మధ్యలో స్టాప్ అయిపోయింది. ఓకే. ఎలాగైంది యాక్సిడెంట్? యాక్సిడెంట్ కాదు, నార్మల్గా పైనుంచి పడిపోయాను, అంటే అప్ నుంచి కిందకి పడిపోతే అది అలాగా స్పైనల్ కార్డు చిన్నది. ఓకే. ఇప్పుడు అంత సెట్ అయిందా? పర్లేదు కొంచెం. ఎప్పుడన్నా తను అమ్మాయిలతో మాట్లాడడం, అమ్మాయిలతో చాట్ చేయడం చూసావా? చేస్తాడు కానీ నార్మల్గానే. ఓకే, నార్మల్గానే. అంటే అప్పుడు ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? చెప్తాడు ముందుగా, నాకు నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తాను, అప్పుడుతో ఆపేస్తాను. కానీ అన్నీ చెప్పరు కదా అబ్బాయిలు చేస్తున్నప్పుడు, అలాంటి వేదక నమ్మకం కొద్దిగా. ఓకే. ఎంతైనా రీల్స్ వరకే కానీ ఏమో మరి నమ్ముతున్నాను, ఎంత నిజం ఎంత అబద్ధమో తెలియదు. ఓకే. సో నీకేమన్నా పాస్ట్లో ఎక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎక్స్ ఉన్నారు. ఓకే. అంటే ఎలాగ బ్రేకప్ అయింది? పేర్లు ఏం చెప్పొద్దు, ఎలా బ్రేకప్ అయింది ఏంటి? బ్రేకప్ అంటే తన మీద నాకు నమ్మకం లేదు, అప్పుడు చిన్న గొడవ. ఓకే, దానివల్ల. సో అవన్నీ చెప్పావు తనకు ఓపెన్గానే? చెప్పాను.
చెప్పు. సో అది చెప్పిన తర్వాత నువ్వు ఫ్రీగానే ఉన్నావా లేదంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏమన్నా? అంటే తిని ఏవి కూడా సీరియస్గా తీసుకోడు. నార్మల్గా లవ్ చేసినప్పుడు నన్ను కూడా తీసుకోలేదు. కానీ నేను ఎప్పుడైతే ఇంత డీప్గా అయిపోయి సూసైడ్ అటెంప్ట్ ఆటి చేసుకుందాం అని అనుకున్నానో తిని నన్ను బాగా లవ్ చేస్తుంది అని తిని నన్ను నమ్మాడు కాబట్టి నాతో కూడా డీప్గా ఉన్నాడు. లేకపోతే నేను కూడా టైం పాస్ అనుకున్నాను నాకు తెలిసి. ఓకే. మీకు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అంటే ఇప్పుడు బయట మీ బ్రదర్ చేశారు, సోషల్ మీడియాలో ఎవరు సపోర్ట్ చేస్తుంటారు? అలాగే ఎవరన్నా ఉన్నారా? ఇంకంటే మ్యారేజ్ అయిన తర్వాత రీల్స్కి ఎవరు ఒప్పుకోరు. కానీ నరేష్ చేయడం వల్ల వీళ్ళిద్దరు కపుల్స్గా చేస్తే బాగుంటుంది అని మా నరేష్ మా అత్తమామలకి బాగా చెప్పడం వల్ల నరేష్ ఒక పరంగా చూస్తే ఓకే తను సపోర్ట్ చేశారు. ఓకే. నరేష్ తర్వాత కెమెరామెన్ హబ్బు అన్నాడు, మిస్టర్ సోలో, ఇద్దరు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. వీడియోగ్రాఫర్స్ నాకు. సో ఇద్దరిలో ఫస్ట్ ఎవరు గొడవ పడతారా? గొడవ రమేషే తీస్తాడు. చేస్తాను. ఎందుకు? చిన్న చిన్న విషయాలకైనా కొద్దిగా అలుగుతాడు. రిక్వెస్ట్ కూడా మళ్ళీ నేనే వెళ్ళి చేస్తాను. పట్టించుకోడు అసలు. తను వస్తుంది పట్టించుకోడు. ఏడ్చినా కూడా పక్కకు తీరు అలా ఉండిపోతాను కానీ వచ్చి బతిమలాడడం అలాంటివి వెయిట్ చేయడు. మళ్ళీ నేనే వెళ్తాను. ఓకే. నువ్వు ఎప్పుడన్నా కొట్టావా రమేష్ని? లేదు. ట్రై చేయలేదా? ఫన్నీగా కొట్టుకుంటాం, సీరియస్గా తను ఎప్పుడు కొట్టలేదు. ఓకే. తిను ఇప్పుడు గొడవ పడ్డావు, తిను పట్టించుకోలేదు, అప్పుడు ఎవరికి నువ్వు చెప్పుకుంటావు నీ బాధని? చెప్పను. ఇంకా ఎప్పుడైతే ఇది అవుతుందో ఇంకన్నీ నాకు బాధ పాస్ట్ లైన్ సాడ్నెస్ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇంకా ఏడ్చుకొని ఉంటాను. మమ్మీ చనిపోవడం ఇవన్నీ కళ్ళ ముందు విజువల్ వచ్చేది. అలా ఏడ్చుకొని ఉంటాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పట్టించుకోడు, ఇంక నిద్రలోకి వెళ్ళిపోతాడు ఫుల్గా. మళ్ళీ మార్నింగ్ లేచి నేనే దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం ట్రై చేయడం చేస్తాను, అప్పుడు నవ్వుతాడు. ఓకే. ఎలాగ మీ మదర్ ఎలా చనిపోయారు ఏంటి అసలు? మమ్మీ ఫస్ట్ అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, నలుగురిలో కలవడం విషయంలో కానీ అందరినీ చాలా బాగా నమ్మి ఉంటారు. 1 month ఏమైందో తెలీదు, సడన్గా ఇంట్లోనే ఉండిపోయి ఎవరితో మాట్లాడుకుంటా అదొకలాగా అయిపోయింది. అంటే లైక్ సెడిపోయేది అంటారు కదా, అలా పెట్టేసినట్టుగా అయిపోయింది మమ్మీ. ఇంకా డాడీ తాగుతారు కొద్దిగా, అంటే ఎప్పుడో తాగినా కూడా మమ్మీకి నచ్చదు, అది కూడా ఒక కారణమైంది. తాగడం ఇష్టం లేకపోయి తను ఏటి ఆలోచించుకుందో తెలీదు. 2 ఆడపిల్లలు కదా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు అని ఎక్కువ మా గురించి ఆలోచిస్తూ అలా ఉండేది. ఉన్న తర్వాత ఒకరోజు మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మా అత్త ఇలా చెప్పింది, మీ మమ్మీ ఇలా ఏడ్చుకొని వెళ్ళిపోయింది అని. అప్పుడు డాడీ తాగిస్తున్నారు. మమ్మీ ఏం ఆలోచించుకుందో తెలీదు. నాకు ఇంకా భయం వేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని నేను ఎలా పరిగెట్టుకుని వెళ్ళినప్పటికీ హ్యాంగింగ్ చేసుకొని ఉన్నారు మమ్మీ అప్పుడే. అది ఇప్పుడు గిరి తిరుగుతున్నారు కదా ఆ రోజు అనమాట. ఎవ్వరు కూడా లేరు, అందరూ గిరి తిరగడానికి వెళ్ళిపోతే ఇంకా సడన్గా నేను చూసి నేను ఏం చేయలేనప్పుడు, నేను 9th క్లాసు అంటే తెలిసినా కూడా ఇంకెవరు లేరు చెప్పడానికి కూడా. నా రిలేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళు డ్యూటీ కాటి వెళ్ళిపోయారు. చూసినప్పుడు అలా ఉండడంతో నేను ఏం మాట్లాడలేకుండా అలా ఉండిపోయాను. పక్కన మా అత్త వాళ్ళు ఉంటారు, మా అత్త కూడా వచ్చి నేను చూసి ఇలా ఏడడం చూసి వచ్చి అందరినీ పిలిచారనమాట. పిలిస్తే ఇంకా తీసుకెళ్ళడానికి సేఫ్టీగా బైక్స్ అంబులెన్స్ ఏవి లేవు, అందరూ గిరి తిరగడానికి వెళ్ళిపోయారు. ఇంకా అలా ట్రై చేస్తూ అలా మమ్మీని అక్కడే సగం వరకు వదిలేసి అప్పటికే స్పృహ కోల్పోయారు. ఇంక ఉండగానే బండి మీద లాస్ట్ వరకు ట్రై చేసి ఏం రాలేదు. అప్పుడు మా అయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు. దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే అవ్వదు అని చెప్తే కేజీస్కి తీసుకెళ్ళిపోతే సీరియస్ వార్డులో వేస్తారు. రిలేటివ్స్ అందరు వెళ్ళారు, మేము వెళ్ళలేదు. అప్పుడు వెళ్తున్నప్పుడు మమ్మీ 2 times ఇలాగే చేసుకున్నారు. బతుకుతుందన్న హోప్ ఉండేది మాకు, అంతగా మాకేం అనిపించలేదు చనిపోతుందని. ఇప్పుడు కూడా అలా 2 సార్లు జరిగినప్పుడు కూడా వచ్చేసింది కదా, ఈసారి కూడా బాగానే ఉంటుంది అనుకున్నాను. జస్ట్ అలాగా 11:05 ఇలా అయ్యింది. మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చి చెప్పారనమాట, ఇలాగా మీ మమ్మీ చనిపోయారు అనేసి. మాకు అసలు ఏడ్చేయాలి కూడా తెలియలేదు ఆ టైంలోనే. చనిపోయారని చెప్పగానే ఇంకా నేను అప్పుడు కూడా నేనేం నమ్మలేదు ఏటి ఇలాగా అనేసి. ఇంకెప్పుడైతే తీసుకొచ్చారో మాకు చూడడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే పోలీస్ కేసులు ఇవన్నీ అయ్యాయి అనమాట. హ్యాంగింగ్ విషయంలోని మా అయ్య వాళ్ళు పెట్టేశారు డాడీ వల్ల ప్రాబ్లం అనేసి. 5 అయిపోయింది, ఇంకా మమ్మీని చూపించలేదు. మమ్మీ అందరితోటి బాగుండడం వల్ల మాకు కూడా చాయిస్ లేదు, మమ్మీని చూసే చాయిస్. అందరు కూడా వచ్చేసి మమ్మీ చుట్టూరా ఉండిపోయారు అనమాట. ఇంకా జస్ట్ 5 minutesలో మాకు అప్పుడు ఏం తెలీదు, చిన్నోళ్ళమి ఏటైంది ఏంటి ఎలాగవుతుంది అనేసి. అసలు మమ్మీని టచ్ చేయలేదు, ముట్టుకోలేదు, ఫేస్ కూడా సరిగ్గా చూడలేకపోయాం. ఇవన్నీ కటింగ్స్ ఇవన్నీ ఉండడం, స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. మేము మమ్మీని చూడలేకపోయాం. ఎప్పుడు గుర్తొచ్చినా అదే ఎక్కువ బాధ అనిపిస్తుంది అంతే. ఓకే. అప్పుడు ముందు రోజు కానీ మీతో మాట్లాడడం కానీ ఇలా జాగ్రత్తగా ఉండండి అని కానీ చెప్పడం కూడా ఏం చేయలేదు? అన్ఎక్స్పెక్టెడ్ అన్య, మాకు ఏ సజెషన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు మా గురించి ఆలోచించేది ఇంత సడన్గా డెసిషన్ ఎందుకు తీసుకుంది కూడా మాకు తెలీదు. ఓకే. ప్రీవియస్ 2 times చేశాను అన్నావు కదా, అప్పుడు మరి ఎవరు ఆపారు? అంటే అందరు ఉన్నప్పుడే మా డాడీకి భయపించడానికి అలా చేసేదేమో అనుకునేవాళ్ళు. అప్పుడు కూడా సీరియస్గా చేసేది, కానీ
ఇంకా వచ్చేసేది మళ్ళీ డాడీ మమ్మీ కూడా బాగా క్లోజ్ అయిపోయేవారు, ఇంకా అలాగే ఏమి ఉండేది కాదు. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను. డాడీ అల్లరి కూడా చేయలేదు, మరి మమ్మీకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఇంకా అలా చేసుకున్నారు. ఓకే, మరి తర్వాత డాడీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే డాడీ అప్పుడు లేరు, తాగేసి ఉన్నారు, మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. డాడీకి అసలు తెలియదు ఆ రోజంతా కూడా. ఇంకా చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు అడ్డం తప్పించి. ఓకే, ఆ తర్వాత నుంచి అన్నా మీతో బాగానే ఉంటున్నారా? అప్పటి నుంచి తగ్గించారా లేకపోతే అప్పుడు కూడా డ్రింకింగ్? ఇప్పుడు బాగుంటారు. ఫస్ట్ అంతా చెప్పేది ఇలాగా 11 years నుంచి తాగినప్పుడు కూడా ఎన్నో బాధలు పడి మమ్మీ మా కోసమే. ఇంకెంత చెప్పినా కూడా వినేవాడు కాదు. అలాగని డైలీగా డ్రింక్ చేసేవాడు కాదు, కానీ 5 monthsకి ఇలాగా తాగినా కూడా బాగానే ఉండేవాడు. ఇప్పుడు అయితే పూర్తిగా మారాడు. ఓకే, సో వాళ్ళ మదర్ని ఎప్పుడు నువ్వు చూడలేదా? అప్పుడు అసలు అప్పుడే నాకు లవ్లో కూడా లేము మేమైతే. నేను 9th classలో ఇప్పటికి 4 years కంప్లీట్ అయ్యి 5 వచ్చింది మొన్నే. ఓకే ఓకే, సో ఆ టైంలో తన మదర్ని మిస్ అవుతుంటుంది, ఇలాగ ఇంట్లో ఎప్పుడొకప్పుడు ఏడుస్తూ ఉంటుంది నాకు తెలిసి, ఎప్పుడో గుర్తొచ్చిన ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ టైంలో నువ్వేం చేస్తుంటావు? నేను బయట తిరిగేస్తాను కానీ పట్టించుకోండి కాని తిని అసలు. ఇంట్లో అమ్మ పట్టించుకునేది, ఎందుకు అడుగుతున్నావు అమ్మ, ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అనగానే తినే అలాగే ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి మా అమ్మకి చెప్పుకునేదిలే. మా అమ్మ కూడా సరే అని చెప్పి ఓదార్చడం అదే. బాధపడకమ్మా మేము ఉన్నాం కదా అనేసి మా అత్త బాగా సపోర్ట్ చేసేది. నాకు ఎప్పుడూ లోటు ఉండదు, కానీ ఇంకెలాగైనా కూడా గుర్తు వస్తుంది కదా ఏవైనా అమ్మవి చూసినప్పుడు, కానీ ఎవరైనా వాళ్ళతో ఉన్న బాండింగ్. చిన్నప్పుడు మాతో లేరు అంటే ఎలా చూసుకోలేటని తెలిసింది పెద్ద అయిన తర్వాతే. ఆ బాండింగ్ బాగా మిస్ అవుతాం కదండి. అవును, ఓకే, సరే ఈ మూడ్లోంచి బేగా బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు తన బర్త్డే అది గుర్తుందా? చెప్పు ఒకసారి. December 16. ఓకే, ఫస్ట్ ప్రపోజ్ చేసిన డే ఏమైనా గుర్తుందా? లేదు. ఆ డే గుర్తులేస్తా. గుర్తులేదా? నీకు గుర్తుందా? పోనీ లేదు. ఇద్దరు నీకు గుర్తులేదు. ఓకే, సో ఇంకా అంటే ఫస్ట్ ప్రపోజ్ డే తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు ఏంటి అన్నది? మేము అలాగా ఎక్కువసార్లు కలవడం, మీట్ అవ్వడం, బయటికి వెళ్ళడం అలాంటివి కదా కలిసి వాళ్ళం కాదు, అంతా ఇన్స్టాగ్రామే అది, మెసేజ్ చేసుకుని వాట్సాప్. తినే నా దగ్గరికి వస్తూ తిని రికార్డ్స్ రాయడానికి ఇవ్వడం, వచ్చినప్పుడు చాక్లెట్స్ అట్టి తీసుకుని రావడం, అంతే. బయటకి ఎక్కడికి తిరగడానికి వెళ్ళేవాళ్ళం కాదు. ఒకసారి టెంపుల్కి వెళ్ళాం సింహాచలం, అంతే. ఓకే, సో అందరిలాగా అంటే నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటావు, ఆ టైంలో ఎవరో ఒకరు చాట్ చేస్తుంటావు, తిను లైట్ తీసుకున్నావా? ఎలాగా అనిపించేది తినతో చాటింగ్? అదిని అందరితో మామూలుగా నేను చాట్ చేస్తాను, తినతో కూడా అలా అనుకున్నాను, కానీ ఏ టైం తెలియదు అలా కనెక్ట్ అయిపోయింది తినకి. సో ఒకళ్ళు ఉంటారు సోల్మేట్ అనే వాళ్ళు, రాసి పెట్టుంటారు, మనకి అలా కనెక్ట్ అవుతారు. అదే అర్థం కావట్లేదు, ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఎలాగా కనెక్ట్ అయిపోయి మాకని. సో ఈ మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు మీ జెండను చూసి? అసలు నీకు ఎందుకు అంతపై పెళ్ళి అయిపోయింది నాకు టెన్షన్, నాది ఒకటి. మా అన్ని వాళ్ళకి మా అక్క వాళ్ళకి ఇంకెవరికి పెళ్ళి అవ్వలేదు, నాకే అయిపోయింది అదొక బాధ ఒకటి. ఓకే ఓకే, కానీ అయిందని ఒక ఆనందం మాకు ఒకటి. ఓకే, అని మిస్ అవ్వలేదు, హ్యాపీగా అనుకున్నాము, కావాల్సిన దొరికిందని ఆనందం. సో ఇంకా నెక్స్ట్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మీతో పాటు ఇంకా కపుల్ కూడా వచ్చారు కదా, పాండా కపుల్. సో ఏంటి మీరు కొలాబరేషన్స్ వీడియోస్ వస్తాయా, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? కొలాబ్ వీడియోస్ వస్తాయి మావి. సో అన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవి వస్తుంటాయి అనమాట. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా అలాగా. ఓకే, సో మీ ఛానల్ కూడా చెప్పండి ఒకసారి, మన ఫాలోవర్స్ ఫాలో అవుతారు. ఛానల్ యూట్యూబ్ ఛానల్ లేదు కానీ వాళ్ళతో ఉంటున్నాం అంతే. ఎన్వి వైఫ్ ఛానల్లో ప్రెజెంట్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ మా నరేష్ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ బర్త్డేకి స్టార్ట్ చేస్తానన్నాడు అప్పుడు మా ముగ్గురం చేస్తాం. ఓకే, నువ్వు వాళ్ళ లవ్ స్టోరీ ఇందాక ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు ఏంటంటే 3 daysలో లవ్, 5 daysలో మ్యారేజ్ అయితే చెప్పారనమాట. దాంతో నాతో క్లోజ్గా ఉండేది, నన్ను మమ్మీ అంటే నన్ను సన్న పిలుస్తుంది, నేను మమ్మీ అని పిలుస్తాను తనని. ఏ టైం తెలియదు 3 రోజులని బయటకు వెళ్ళిపోయారు, కలిసి హైదరాబాద్ రాగానే తాడిపుట్టాయి కనబడ్డాయి. మేము ఇంకా ఏ టైం అందరు స్టోరీలు పెట్టడం, నాకు చెప్పడం 3 రోజులు పెళ్లి చేసుకున్నాం, లవ్ చేసుకున్నాము, ఇలా మాట్లాడుకున్నాం, అవి ఓకే అయిపోయారు అంటుంది. ఇంకా అందరు షాక్, అందరూ మన అది తమ్ముడు చెప్పాము, తమ్ముడు షాక్ పడ్డాడు, తిని షాక్ పడ్డాడు. సో వాళ్ళు అంటే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా నిజంగానే మ్యారేజ్ చేసుకొని లాంగ్ రన్లో ఉందామని? అంటే మీ ఉద్దేశం? అంటే మ్యారేజ్లో ఎవరికైనా గొడవలు అవుతాయి, వాళ్ళకి కూడా చాలా సీరియస్ గొడవలు అవుతాయి, కానీ నైట్కి గొడవలు ఆడుకుంటారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కలిసిపోతారు ఇద్దరునా. అది జోడి బాగుంటుంది. ఫస్ట్ నైట్ అంతా గట్టి గొడవ ఆడుకుంటారు, మార్నింగ్ లాగా నా టీ తాగించుకోవడం, ఇద్దరు అంట మాట్లాడుకుంటారు. సో సోషల్ మీడియా అంటే అంతే. కాకపోతే ఇంకా వీళ్ళ వీడియో చూడండి, వాళ్ళ వీడియోస్ అవి చూడండి. ఎన్ఎస్ రౌడీ అని ఉంటుంది, బాను అని ఉంటుంది. సో కంటెంట్స్ బాగుంటాయి అన్నమాట. నాకు తెలీదు, నిన్నే చూశాను అనమాట వీళ్ళిద్దరు కప్పులని, నాకు అయితే తెలియలేదు. అందులోకి నరేష్ వాళ్ళ బ్రదర్ అని అసలు తెలియదు, లేకపోతే ఆ రోజు ఇంటర్వ్యూ చేసిద్దినేమో.
సో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన వైరల్ హబ్లో తీసుకొస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.